గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంభూఫలచారుభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. ఏబిఎన్ ప్రేక్షకులకు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, విశ్వావసునామ సంవత్సరంలో భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం గురించి మనం తెలుసుకుందాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మనకు కనిపిస్తున్నటువంటి నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ నవగ్రహాలలో ప్రత్యక్ష దైవాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి మనకు సూర్యచంద్రులు. మరి ఎప్పుడైతే సూర్యచంద్రుల యొక్క గ్రహణం అనేది జరుగుతూ ఉంటుందో అప్పుడు వాటి యొక్క ప్రభావం అనేది ప్రకృతిపైన, తర్వాత మానవులమైనటువంటి మనపైన, దేశాలపైన కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనకు విశ్వావసునామ సంవత్సరంలో భారతదేశంలో కనిపిస్తున్నటువంటి విశేషమైనటువంటి ఒక గ్రహణం చంద్రగ్రహణం. మరి ఈ చంద్రగ్రహణం కూడా సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణము మన భారతదేశంలో భాద్రపద శుక్ల పౌర్ణమి అంటే సెప్టెంబర్ 7 ఆదివారం రోజున రాత్రి చంద్రగ్రహణం సంభవించబోతూ ఉంది. మరి ఈ యొక్క చంద్రుని యొక్క గురించి తెలుసుకున్నప్పుడు మనకు షోడశ కళానిధి అయినటువంటి చంద్రుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మానసిక పరమైనటువంటి ప్రశాంతత లభించదు మనకు. అందుకే వేదం కూడా ఏం చెప్తున్నదంటే చంద్రమా మనసో జాతః, మనస్సుకు కారకుడైనటువంటి చంద్రుడు గ్రహస్థితిలో బాగా ఉంటే మాత్రమే మానసిక పరమైనటువంటి శాంతి అనేది మనకు లభిస్తూ ఉంటుంది. అటువంటి చంద్రగ్రహణం అనేది మనకు భాద్రపద శుక్ల పూర్ణిమ అంటే సెప్టెంబర్ 7వ తేదీన పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో ఈ యొక్క గ్రహణం సంభవించబోతూ ఉంది. మరి ఈ యొక్క గ్రహణము సంభవించినప్పుడు మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా గర్భవతులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది ఏ ఏ రాశులకు శుభ ఫలితాలను ఇస్తూ ఉంది, ఏ ఏ రాశులకు అశుభమైనటువంటి ఫలితాలు ఇస్తుందని చెప్పేసి విషయాన్ని చూసినప్పుడు మనకు భాద్రపద శుక్ల పౌర్ణమి సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజున రాత్రి 9:55 చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. మరి ఈ ప్రారంభ కాలం ఏదైతే ఉందో అది మధ్యకాలం వచ్చేసరికి రాత్రి 11:41 మధ్యకాలం. తర్వాత చంద్రగ్రహణం యొక్క సమాప్తం అనేది సుమారుగా రాత్రి 1:28 దాకా చంద్రగ్రహణం అనేది సంభవిస్తూ ఉంది. మరి ఈ యొక్క చంద్రగ్రహణం సంభవించేటప్పుడు మనము ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం గమనించినప్పుడు, ఎందుకంటే కలియుగంలో మానవుల యొక్క జీవితం అనేది ఎప్పుడు ఏ విధంగా మారుతుందో తెలియదు కాబట్టి మనకు ఈ చంద్రగ్రహణం అనేది ధనుస్సు, కన్యా, వృషభ, మేషరాశులకు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంది. అంటే వీరికి ఈ చంద్రగ్రహణం సంభవించిన తర్వాత 3 మాసాల దాకా విశ్వావసునామ సంవత్సరంలో ఒకవేళ గ్రహస్థితి ఏదైనా గ్రహం అనుకూలంగా లేకున్నా కూడా చంద్రగ్రహణంతో వీరికి కొన్ని విజయాలు ప్రాప్తించే అవకాశం కూడా కనబడుతూ ఉంది. దానిలో ముఖ్యంగా ధనుస్సు రాశిని గమనించినప్పుడు వీరికి శని బాగా లేకున్నా కూడా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి చంద్రగ్రహణం తర్వాత దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి జాతకులకు కూడా శని ప్రభావం చక్కగా లేదు కాబట్టి వారికి కూడా
అనుకోనటువంటి ప్రమాదాలు సంభవించకుండా ఈ చంద్రగ్రహణం అనేది వారికి కొంతవరకు లాభాన్ని చేకూరుస్తూ ఉంటుంది. అదేవిధంగా వృషభ మేషరాశుల వారికి కూడా, వృషభానికి సహజంగానే గురువు శని బాగున్నారు. మిగతా గ్రహ సంచారం ఏదైతే ఉందో అది సరిగ్గా లేకున్నా కూడా చంద్రగ్రహణం తర్వాత సుమారుగా 90 రోజులు 3 మాసాలు వీరికి వైభవంగా ఉండబోతూ ఉంది. మేషరాశికి శని భగవానుడు అనుకూలంగా లేకున్నా కూడా వారికి కూడా రాబోయే ప్రమాదాల నుండి కాపాడబడతారు వారు. ఇది 4 రాశులకు ఆ గ్రహణం సంభవించినప్పుడు వీరికి శుభ ఫలితాలు లభిస్తూ ఉంటాయి. మరొకసారి ధనుస్సు, కన్యా, మేషం, వృషభం ఈ 4 రాశుల వారికి చక్కని ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత మకర రాశి, తులారాశి, సింహరాశి, మిథున రాశి ఈ 4 రాశుల వారికి మధ్యమమైనటువంటి ఫలితాలు చంద్రగ్రహణం ద్వారా అనుకూలిస్తాయి. అంటే వీరికి ఇప్పుడు చూసినప్పుడు మకర రాశికి గ్రహస్థితి విశ్వావసునామ సంవత్సరంలో చెప్పుకోదగ్గ లేదు. అదేవిధంగా మనకు తులారాశి జాతకులకు కూడా ఈ చంద్రగ్రహణం అనుకూలిస్తూ ఉంది. సింహరాశి జాతకులకు శని భగవానుడు సరిగ్గా లేకున్నా కూడా చంద్రగ్రహణం ద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత మిథున రాశి జాతకులకు కూడా అనుకున్నటువంటి పనులు అనుకూలంగా రావడానికి అవకాశం ఉంది. ఇది మనకు మధ్యమ ఫలితాలు ఇస్తున్నటువంటి రాశులు 4 రాశులు. అవి 1 మకరం, తులారాశి, సింహరాశి, మిథున రాశి వారికి మధ్యమమైనటువంటి ఫలితాలు లభించబోతూ ఉన్నాయి. ఇక తదుపరి మరి ఈ చంద్రగ్రహణం అనేది ఒక 4 రాశుల వారికి అశుభ ఫలితాలను చేకూర్చే విధంగా కనబడుతూ ఉంది. మరి ఆ 4 రాశులు ఏమిటి అంటే కుంభరాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీనరాశి జాతకులకు ఈ యొక్క చంద్రగ్రహణం కొంతవరకు అననుకూలమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేసే విధంగా ఉంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి, తర్వాత వృశ్చిక, కుంభ, మీనరాశుల వారికి ఈ చంద్రగ్రహణం అనేది, ఎందుకంటే చంద్రుడు మానసికపరమైనటువంటి ఉత్సాహాన్ని కలిగించే గ్రహం కాబట్టి మరి ఈ యొక్క చంద్రగ్రహణం ఎప్పుడైతే సంభవిస్తూ ఉంటుందో మనసులో అనుకున్నటువంటి పనులు చేయాలని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ వీళ్లకు పని ముందుకు వచ్చినట్టే వచ్చి, విజయం ముందుకు వచ్చినట్టే వచ్చి జారిపోయే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. తర్వాత ఈ చంద్రగ్రహణం సంభవించినప్పటి నుండి ఒక 90 రోజుల దాకా వీరికి మానసిక క్లేశం అనేది జరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 12 రాశుల వారు ముఖ్యంగా చంద్రగ్రహణం రోజున వీరు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అని ఆలోచిస్తే, చంద్రగ్రహణము సంభవించే టైం కంటే ఒక 6 గంటల ముందు భోజనాలు చేయడం ఇవి సమాప్తం చేసుకోవాలి. అంటే ఉదాహరణకు మనకు రాత్రి 10 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమయ్యే సమయం కాబట్టి కనీసం సాయంకాలం 4 గంటల లోపుగా భోజనాలు కానీ ఆ రోజు ఆహార పదార్థాలు తీసుకోవడం అనేది శ్రేష్టం. తర్వాత ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు ఉంటారో, వయస్సు పైబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, తర్వాత ఎవరికైతే అనారోగ్య బాధలు ఉంటూ ఉంటాయో వాళ్లకు మాత్రం ఒక సూచన ఏమిటంటే వారు 4 గంటల లోపల భోజనం చేస్తూ 6 గంటల వరకు పాలు కానీ పండ్లు కానీ స్వల్పాహారం కానీ తీసుకునే అవకాశం కూడా వారికి ఉంటూ ఉంటుంది.